తెలంగాణోళ్ళు ఆంధ్రోళ్ళని కట్టుబట్టలతోని తరిమి కొట్టిర్రు అని చెప్పి నిన్న లోకేష్ మాట్లాడడం జరిగింది. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో అమరావతి రాజధానిని రెండోసారి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ సభలో లోకేష్ ఈ మాటలు మాట్లాడడం జరిగింది. అయితే నానా లోకేష్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఆంధ్రోళ్ళని తెలంగాణోళ్ళు కట్టుబట్టలతోని ఎల్లగొట్టలేదు. ఇక్కడి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టుబట్టలతోని కరకట్టదాకా తరిమి కొట్టినాం అంతే తప్ప ఆంధ్రోళ్ళని తరిమి కొట్టలేదు. హైదరాబాద్లో ఉంటున్న సెటిలర్లని ఏమనలేదు. దానికి అద్భుతమైన నిదర్శనం ఏంటిదంటే, లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టిర్రు. అప్పుడు మొన్నటిది కాకుండా సెటిలర్ల ఓట్లు లేకుండా, ఆంధ్రోళ్ళ ఓట్లు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు ఎట్లా వస్తాయి? రావు కదా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు అనడానికి నిదర్శనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేసింది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది. ఒకవేళ మరి కేసీఆర్ గారు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రోళ్ళను తరిమి కొట్టినట్టుంటే, కట్టుబట్టలతో తరిమేసినట్టుంటే, సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు ఎట్లొస్తాయి? అంత క్లీన్ స్వీప్ ఎట్లా చేస్తుంది? చేయరు కదా. మీ చిల్లర రాజకీయాల కోసం విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు. పోయినసారి ఎలక్షన్లలో ఆంధ్రోళ్ళు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిర్రు. ఈవెన్ తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వేయలే కానీ అక్కడక్కడ మొత్తం ఆంధ్రోళ్ళు, హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టింది. ఎందుకు అంటే 10 ఏళ్ళు వాళ్ళు ప్రశాంతంగా బతికిర్రు. వాళ్ళకి చిన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళకి చిన్న అవమానం జరగలేదు. ఎవరిని ద్వేషించింది లేదు, తిట్టింది లేదు, వెళ్ళగొట్టింది లేదు, దాడి చేసింది లేదు. 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం తేవడమే మన లక్ష్యం తప్ప రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరిని ఏమీ అనొద్దు అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు అట్లనే చూసుకున్నాం. అందుకే ఒకసారి జిహెచ్ఎంసీ ఎన్నికలలో పట్టం కట్టిరు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం వన్ సైడెడ్గా 15 సీట్లలో గెలిపించారు బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా వచ్చి ఆంధ్రోళ్ళను తరిమి కొట్టిరు, తెలంగాణ వాళ్ళని మాట్లాడుతున్నావు. ఆంధ్రోళ్ళని ఏమనలే. తెలంగాణ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా ఓటుకు నోటు పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు చేసిన వాళ్ళని మాత్రం కరకట్టదాకా తరిమి కొట్టినాం. అది మాత్రం నిజం.